Pragati Engineering College, where dreams become reality. 1,538 placements by 2026 batch. 6 students at 45 lakhs in service now and 8 students at 30 lakhs in Amazon. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎత్తిపోతల పథకాల నిర్వహణ పూర్తిగా అటకెక్కింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ పథకాలను జలవనరుల శాఖ గాలికి వదిలేసింది. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు నోచుకోక రైతులను అవస్థలకు గురిచేస్తున్నాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకాల మరమ్మతులు త్వరగా పూర్తి చేసి ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు ఆలోచించలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎత్తిపోతల పథకాల నిర్వహణలో తీవ్ర అలసత్వం కనిపిస్తోంది. వైసీపీ నిర్లక్ష్యం చేసిన పథకాల్ని సంస్కరిస్తామని 2 ఏళ్ల క్రితం పాలకులు చెప్పినా పనులు మాత్రం ప్రతిపాదనలు దాటడం లేదు. దీంతో 1.3 లక్షల ఎకరాల్లోని వేలాది మంది రైతులు సాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువురు, విజయవాడ గ్రామీణ మండలాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. నందిగామ, జగ్గయ్యపేట పరిధిలో 30,000 ఎకరాలకు పైగా నీరందించే వేదాద్రి కంచెల ఎత్తిపోతల మూలకు చేరింది. ఇందులో నీటి సరఫరా చేసే 4 మోటార్లు పనిచేయడం లేదు. పైపులు అనేక చోట్ల పగిలిపోయాయి. నందిగామ మండలం మాగల్లో కొణతమాత్మకూరు పథకాలు ఎందుకు కొరగాకుండా పోయాయి. వీటి ద్వారా 1000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతోంది. మాగళ్ళు పథకంలో మోటార్లు పూర్తిగా పాడయ్యాయి. కొణతమాత్మకూరులో కిలోమీటర్ మేర పైపు గల్లంతైంది. ఇబ్రాహీంపట్నం, మైలవరం, జీకొంటూరు, విజయవాడ గ్రామీణంలో 13,500 ఎకరాలకు ఆధారమైన తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వీర్యమైంది. మొత్తం 15 మోటార్లలో 4 కూడా పనిచేయడం లేదు. దీని మరమ్మతుల కోసం అధికారులు 4.05 కోట్ల ప్రతిపాదనలు పెట్టినా ఇప్పటికీ నయా పైసా రాలేదు. చంద్రలపాడు మండలంలోనూ పోపూరు, కాసరబాద, కుక్కునూరు, కొడవటికల్లు, పున్నవల్లి, వెలదికొత్తపాలెం, చింతలపాడు 2, ఏటూరు, కంచికచర్లలోని మున్నలూరు, మొగులూరు పథకాలకు కృష్ణానది ఉధృతంగా ఉంటేనే నీరందుతుంది. నీటిపాయను ఈ పథకాల దిశగా మళ్లించాల్సి ఉన్నా పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు తారకరామ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా తారకరామ ఎత్తిపోతల గురించి పట్టించుకోవట్లేదు. ఇది ఈ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తారకరామ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వేలాది మంది రైతులు పంటలు పండక రోడ్డు పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికే ఎండల తీవ్రత పెరిగింది. ఈ ఏడాది వర్షాధారం తక్కువగా ఉంటుందనేది వాతావరణ శాఖ తెలియజేస్తా ఉంది. కానీ ఎత్తిపోతల పథకం మీద మాత్రం అధికారులకు కానివ్వండి, అట్లాగే ప్రజాప్రతినిధులకు కానివ్వండి పట్టడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని రైతాంగానికి మేలు చేయాలన్న ఉద్దేశం ఉంటే తక్షణమే తారకరామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. 15 పంపులు పనిచేసేలా చూడాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం ఎత్తిపోతల పథకాలు 137 కాగా వీటి ద్వారా 130,000 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతోంది. ప్రస్తుతం ఈ పథకాల్లో 92 పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు 61 కోట్లు అవసరం. ఎక్కువ ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు పాడవడం, పైపు లైన్లు పగిలిపోవడం, విద్యుత్ పరికరాలు మాయమవడం వల్ల అటకెక్కాయి. ఏళ్ల తరబడి మూలన పడ్డంతో ఇప్పుడు మరమ్మతులు చేసినా పనిచేస్తాయో లేదో ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటి మరమ్మతులకు అధికారులు 61 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని నీటి సంఘాల నాయకులు చెప్తున్నారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని ఆ మోటార్లు అన్ని పాడైపోయి ఉన్నాయండి. 4 మోటార్లలో పంప్ సెట్లు మొత్తం రిపేర్ లోనే ఉన్నాయండి. పైప్ లైన్లో మీద మొత్తం వాల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. అసలు గత 5 ఏళ్లు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అండి, అక్కడికి వెళ్ళి చూస్తే అది ఒక ఎత్తిపోతల పథకమేనా అనే పరిస్థితి అండి. అంతా స్క్రాబ్ లోపల డంపు చేసి ఎవరికి అన్ని థ్రెఫ్ట్ జరిగి కనీసం దాన్ని పట్టించుకున్న నాదులు లేడండి. ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి నేను ఈ సంవత్సరం నీళ్ళు ఇద్దామనే దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తా. దాని వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది. నేను వేదాద్రి ఎత్తిపోతల పథకంలో ఒక సభ్యుడిగా ఉండి కూడా దానికోసం పోరాడిన వ్యక్తులు నేను ఒకరిని. గత ప్రభుత్వ హయాంలో 19 నుంచి 24 వరకు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని మరుగున పడేసి దానివల్ల మేము చాలా నష్టపోయాం. రాబోయే రోజుల్లో అన్ని మోటార్లు సవ్యంగా నడిచి మా కంచెలకు కానీ వేదాద్రికి కానీ కంచెల నుంచి వేదాద్రి వరకు నీటి పారుదల సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నామండి. కాలువలోకి ఎత్తిపోతల పథకం 30 లాగా రావాలండి. అసమాంటిది ఎప్పుడు ఏనాడు కూడా 30 లాగా రానిలేదు. పోయిన 5 సంవత్సరాల్లో కూడా అసలు నీటి పారుదల లేదు. ఆ మోటార్లు అమ్ముకున్నారు, ఎక్కడెక్కడే పైపులు మొత్తం అమ్ముకున్నారు. మొత్తం శిథిలం అయిపోయినాయి. ఇంకేం లేదు, దాంట్లో అమ్ముకున్నారు. మొత్తం శిథిలం అయ్యేదే ఉంది, సొంతంగా అమ్ముకున్నారు. వరి సాగు మొత్తం ఆగమైంది. మోటార్ రిపేర్కి పంపించాం, ఓ మోటార్ రన్నింగ్ చేస్తాం.
ఇప్పటికే 4 సీజన్లు పూర్తి కాగా మరో నెల రోజుల్లో ఖరీఫ్ ప్రారంభమవుతుంది. మిగిలిన పథకాలకు సైతం ఇప్పుడు నిధులు వచ్చినా పనులు పూర్తయి నీళ్లందించే అవకాశం కనిపించడం లేదు.